6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాల్గొన్నాను. అప్పటికే సజీవ సమాధి అయి ఇలా సమాధి అవ్వడం అనేది ఏదో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరు చెప్పుకొని కొంతమంది ఊళ్ళలో చేస్తూ మహత్యం అంటూ ఇంటింటికి 200 500 అడుగుతున్నారు. ఇది మహత్యం కాదని వివరించేవాడిని. నిప్పుల మీద నడుస్తూ తిరునాళ్ళలో జాతరలో చేస్తూ ఉంటారు, లేదా కొన్ని రకాల మొహర్రం పండుగప్పుడు కూడా పీరీల పండుగప్పుడు కూడా నిప్పుల మీదకి వెళ్ళి ముస్లిం సోదరులు నడుస్తూ మన వాళ్ళని నడిపిస్తారు. అది మహత్యం కాదు అని వివరించే వాళ్ళం. అలాగే ఇంద్రజాలం చేస్తూ మహిమలోని చూపించేటువంటి బాబాలు స్వామీజీలు, అది ముస్లిం ఫకీర్లైనా ఇంకెవరైనా సాధనాసూరులైనా ఇది కూడా తప్పని మ్యాజిక్ నేర్చుకొని వివరిస్తూ స్కూళ్ళు కాలేజీలు తిరిగేవాళ్ళం. ఆ క్రమంలో ఇదే మదనపల్లిలో మేము గతంలో కూడా ఒక ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించాం. ఈ ప్రాంతానికి నేను రకరకాల స్కూళ్ళు కాలేజీల్లో కూడా సెమినార్లు ఇచ్చాను. అలాగే మొత్తం కుప్పం నుంచి సత్యసాయి జిల్లా వరకు, గుత్తి నుంచి గుంతకల్లు వరకు, గ్రేటర్ రాయల మొత్తం ఇప్పుడు 10 జిల్లాలు అయ్యింది. 10 జిల్లాల్లో ప్రతి జిల్లాకి వెళ్ళాం, ప్రతి సంఘటనకి మేము వెళ్ళాం. అయితే ఇక్కడున్న ప్రజా సంఘాలను బేస్ చేసుకునే వెళ్ళాం తప్ప మేము ఎక్కడ ప్రత్యేకంగా సంఘ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. అలా ఉన్న క్రమంలో పల్లం తాతయ్య గారు, నేనున్నాను సోదరా, గతంలో తుపాకీ పట్టి అడవికి వెళ్ళినా వాళ్ళకు పంచిన భూములు వాళ్ళ చేతుల్లో లేవు, దోపిడీదారులను తరిమి వేసిన ఆ దోపిడీ ఆగలేదు, కాబట్టి పాటలు పాడి గజ్జగట్టి ఎగిరి ఎంత చైతన్యం చేసినా వాళ్ళ మెదడులో ఉన్న భయము, బానిసత్వ గుణాలు అలాగే ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బులు రకరకాల వ్యసనాల చేత ఒకవైపు, తప్పుడు నిర్ణయాల చేత ఒకవైపు, ఆచార వ్యవహారాల పేరుతో అర్థం లేనివి పాటిస్తూ ఇంకోవైపు నష్టపోతున్నారని చెప్పి తాను ఇక్కడ ఒక స్తంభం లాగా మాకు నిలబడ్డాడు. ఆ తరువాత ఇక్కడ నుంచి మోహన్ బాబు అన్న ఉపాధ్యాయుడిగా ఆర్మీలో ఉద్యోగం చేసిన వ్యక్తిగా తన భార్యా పిల్లల్ని తీసుకొని మరి ఒక 4 రోజుల శిక్షణా తరగతిలో పాల్గొని, నేను ఒక ఉపాధ్యాయ సంఘంలో ముఖ్యమైన నాయకుడిని, మా ఉపాధ్యాయ సంఘంలో కూడా ఈ భావజాలమే ఉంటుంది నరేష్, మేము మీకు శ్రేయోభిలాషులము, శాశ్వత శ్రేయోభిలాషులము, మీరు దీన్ని పెంపొందించాలని చెప్పి వాళ్ళు మా కుటుంబంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత మా రెడ్డయ్య అన్న ఇక్కడ నుంచి ఆర్టీసీలో పనిచేసి తాను విజయవాడలో నిర్వహించిన ఒక 5 రోజుల శిక్షణ తరగతుల్లో తాను పాల్గొని, మా ప్రాంతము చారిత్రక ప్రాధాన్యత కలిగిందైనా, ప్రకృతి అందమైంది అయినా, అక్కడ వజ్రాలు దొరికే నేలైనా అజ్ఞానం అలాగే ఉంది సోదరా అని చెప్పి తాను మాకు తోడవడము. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంతో ఉన్న తాను, నేను రాయచోటికి వచ్చానని తెలిసి సోషల్ మీడియాలో తెలుసుకొని మా నాన్న గంగులప్పన్న రాయచోటికి వచ్చి కలిసి, తమ్ముడు నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, 0 పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాను, ఇప్పటికే 200-300 ఆవులని పంచిపెట్టాను, మా ఊర్లో ప్రతి ఇంటికి ఒక ఆవును కానుకగా ఇచ్చాను, అలాగే ఎలాంటిది ఆశించకుండా నేను ఈ సమాజ చైతన్యంలో పాల్గొంటున్నాను, ఇవి నాకు తృప్తినివ్వడం లేదు, మూఢనమ్మకాలు పోవాలి, ప్రత్యామ్నాయ సంస్కృతి రావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే పెరియారు, బుద్ధుడు, నారాయణ గురువు, సాహు మహారాజు, బసవేశ్వరుడు లాంటి వాళ్ళ ఆలోచనలు ముందుకు వెళ్ళాలని చెప్పి అన్న ఇలా ఒకరికొకరు, రెడ్డయ్య రాజు నుంచి మూలుకుంటే ఇంకో మిత్రుడు దాకా ఇలా ఒకరు ఒక 10 మంది మాకు పరిచయం అయ్యారు. ఆ 10 మంది పరిచయాన్ని మేము అదిమి పట్టుకొని కుప్ప చేసుకొని వీడికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక అనాథ పాఠశాలకి మమ్మల్ని సోదరుడు తీసుకువెళ్ళి చక్కటి చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. అప్పుడు మాకు అనిపించింది, నిజానికి ఇక్కడ ఎవరికి వాళ్ళు పిల్లి మెడలో గంట కట్టాలనుకుంటున్నారు. ఎలుకలన్నీ సమావేశం అయ్యి, ఒరే ఆ పిల్లి మన ఎలుకలని తింటుంది, మనందరి శత్రువు పిల్లి, ఆ పిల్లిని మనము అరికట్టకపోతే ఒక్కొక్క ఎలుక అన్నీ అంతమైపోతాయి అని అనుకున్నప్పుడు, మరి ఏ ఎలుక పిల్లి మెడలో గంట కడుతుంది అనేటప్పటికీ అందరూ వ్యక్తిగతంగా ఆగిపోయారు. కారణం ఏంటంటే ఈ సౌకర్యవంతమైన సమాజంలో ప్రజలు సౌకర్యవంతమైన ఉద్యమాలను కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకు ఒక వాహనం ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి, కాఫీ టీలు ఏర్పాటు చేయాలి,
చక్కటి భోజనం ఏర్పాటు చేయాలి, వాళ్ళు తరలించడానికి వాహనం ఏర్పాటు చేయాలి, అక్కడ ఒక ఫ్యాన్ ఉండాలి, అవకాశం ఉంటే ఏసీ ఉండాలి, కూలర్ ఉండాలి, రోడ్డు పక్కనే అది ఉండాలి, బస్ స్టాండ్ పక్కనే ఉండాలి, రైల్వే స్టేషన్ పక్కనే ఉండాలి, మధ్య మధ్యలో స్నాక్స్ ఇవ్వాలి, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అవసరమైతే బస్ కిరాయిలు ఇవ్వాలి, మళ్ళీ త్వరగా ఇంటికి చేరుకోవడానికి ఇన్ టైంలోనే పూర్తి చేయాలి. ఇవన్నీ కాదని ఇంకొక పేరు మోసిన ప్రముఖుడు ఒకడు రావాలి, అతనితో ఒక సెల్ఫీ అన్న దిగాలి, ఒక గ్రూప్ ఫోటో అన్న దిగాలి. అంటే సమస్య సుఖవంతమైన సౌకర్యవంతమైన కంఫర్ట్ యాక్టివిటీస్. కానీ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏముంది, ఈ సమాజానికి బర్నింగ్ ఇష్యూ ఏముంది, ఈ సమస్యని పరిష్కరించడానికి మనం ఏమేం పోరాటాలు చేయాలి, దానికోసం మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, రేపటి తరం ఎందుకు తయారవ్వట్లేదు, ఇప్పుడున్నటువంటి ఇక్కడ యువత ఎవరి చేతిలో బానిసలవుతుంది, మధ్యతరగతి కుటుంబాలు ఏ అంశం చేత మోసపోతున్నాయి, మరి వీటన్నిటిని అరికట్టడం కోసం ఒక చారిత్రక వారసత్వం ఉన్న ఉద్యమాల్లో ఉన్న మనం నెక్స్ట్ తరానికి ఏ సందేశం ఇవ్వాలనేది పక్కనకి వెళ్ళిపోతుంది మిత్రులారా. ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే 20-30 మంది పెద్ద పెద్ద అన్నలు వస్తున్నారు. వాళ్ళకి 500-1000 రూపాయలు పెద్ద విషయమే కాదు. వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కుటుంబాలు నడిపించేవాళ్ళు, ఇల్లులు ఉన్నవాళ్ళు, అవసరమైతే ఒక రోజంతా ప్రయాణం చేసేవాళ్ళు, ఇంకొకరిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగేదంటే పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అనే దగ్గర ఆగిపోతున్నారు. లేదా నేను ఒక్కడిని గట్టిగా ముందు పడితే నన్ను బేస్ చేసుకొని నా కుటుంబాన్ని ఏమైనా చేస్తారేమో, లేకపోతే నా ఆర్థిక వ్యాపారాలని ఏమైనా ఇబ్బంది పెడతారేమో. కొసేపు ఆపండి బ్రదర్, మనం వచ్చి 4 గంటలైందా తాగడానికి తినడానికి? నిజంగానే తాగుడు తినడం అంత అర్జెంట్ పైన? ఆల్రెడీగా క్యాన్ తెచ్చుకున్న 20 రూపాయలది బాటిల్ నింపుకొని అందరికీ పంచితే తిరిగేసరికి అయిపోద్ది. మనము ఎక్కువ సౌకర్యాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ హెల్ప్ చేస్తున్నామని కాదు, మన ఆలోచనల్ని ఎక్కువ మందికి చేర్చడం ద్వారా జనమే బలం, జనమే సక్సెస్. అందుకే నాకు గంగులప్పన్న అన్నాడు, ఒక్క బ్యానర్ కొట్టిద్దాం, దాని డబ్బులు నేనే ఇస్తాను 500 అన్నాడు. 1 రూపాయి ఇవ్వకు నువ్వు అన్నాడు. ఏం బ్యానర్ పెడితే అదనంగా వచ్చేది ఏముంది, పెట్టకపోతే ఆగిపోయేది ఏముంది? మీరు ఎవరైనా ఏదైనా, ఇప్పుడు నేనైతే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని, మీకు తెలుసు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నాదైన పాత్ర పోషించి తెలంగాణ ప్రజలందరికీ దగ్గరైన వ్యక్తిని, ఒక సైకాలజిస్ట్ని, అలాగే సంఘ నిర్మాణం చేస్తూ దాదాపు 7 రాష్ట్రాలు తిరిగిన వ్యక్తిని. అనేక ప్రాంతాల మధ్య ఉన్న వైవిధ్యంపై నాకు అవగాహన ఉంది. కాబట్టి మీ అందరితో నేను ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. మీరు ఏ విషయమైనా అడగవచ్చు. యువతని సామాజిక చైతన్యం వైపు నడిపించడానికి ఏం చేయొచ్చు, అలాగే మన భావాజాలాన్ని చాలా జాగ్రత్తగా ప్రజల్లోకి ఎలా తీసుకుపోవచ్చు, లేదా ఒక చిన్న ఇన్సిడెంట్తో ఒక 46 రోజులు జైలు జీవితం గడిపి మేము ముందుకు వచ్చాము. మా ప్రాంతానికి వస్తే చంపేస్తాం రా అని బెదిరింపు కాల్స్. ఇప్పుడు నేను వచ్చే దారిలో కూడా సతీష్ బాబు అనే సోదరుడు అంట ఒక 10 మంది కలిసి మాట్లాడారు. మొదల చోటికి వస్తున్నావు బిడ్డ, నువ్వు ప్రాణాలతో పోతా అనుకుంటున్నావా అన్నాడు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ నాలుకే చీరేస్తావన్నారు. బ్రదర్ మీరే రండి, మా సమావేశంలో కూర్చోండి, నేను మాట్లాడే మాటల్లో నిజాయితీ లోపించిన, కల్పితాలు జోడించిన, అవమానం కలిగించిన మీరు అక్కడే మీ చెప్పులతో కొట్టండి, లేదా మీరేమైనా ఆయుధాలు తెస్తే దాంతో పొడిసి చంపేయండి. నేను అబద్ధాలు చెప్పడానికో, లేకపోతే వీళ్ళందరి మెదళ్లను డైవర్ట్ చేయడానికో, లేకపోతే దేవుళ్లకు వ్యతిరేకంగా తీర్చిదిద్దడానికో నేను రాలేదు. నా ఉద్దేశము స్వార్థం కాదు, అలాగే నా ఉద్దేశము అశాంతిని పెంపొందించడం కాదు. నా ఉద్దేశము నాలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళను కలిసి పలకరించుకోవడము, అలాగే రోజు రోజుకు పెరిగిపోతున్న ఆత్మహత్యల నివారణ కోసం మనుషులుగా మనం ఏం చేయొచ్చు. రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, మన కుటుంబంలో మన బిడ్డలు మన కొడుకులు వాహనాలు నడుపుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే 2 అంశాలు, అలాగే మనమందరం కలిసి ఐక్యంగా ఈ సమాజంలోని రకరకాల సమస్యల మీద పోరాడే వాళ్ళకు తోడుగా ఉండటం. ఇప్పుడు భూ పోరాటం సిపిఐ సిపిఎం వాళ్ళు చేస్తున్నారనుకో, ఆ పోరాటానికి మనం ఏ మేరకు తోడుగా నిలబడవచ్చు. ఒక ఉపాధ్యాయ సంఘము ఎస్టీయునో, ఏపీటీఎఫ్ఓ, యూటీఎఫ్ఓ, డిటిఎఫ్ఓ, పిఆర్టీయుఓ, ఇంకేదైనా పండిత పరిషత్తో, అది కాదంటే ఎస్సీ ఎస్టీ టీచర్స్ యూనియనో, బహుజన టీచర్స్ యూనియన్, ఎన్నో యూనియన్లు ఉన్నాయి. అలాగే ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, అలాగే కొన్ని ఎన్జిఓలు ఉన్నాయి, అనాథ పిల్లలకు అన్నం పెట్టే సంఘాలు ఉన్నాయి.
కార్మికులను ఆదుకునే సంఘాలు ఉన్నాయి, సామాన్య ప్రజలకి వితంతువులకు సహాయపడే వాళ్ళు ఉన్నారు. ఈ రాయలసీమ ప్రాంతంలో విపరీతమైన స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అక్కడ వనరులు ఉన్నాయి, ఇక్కడ ఆకలి ఉంది, వీళ్ళని అక్కడికి చేర్చే వాళ్ళు లేక కూడా ఆగిపోతూ ఉంటారు. రోడ్డు ప్రమాదాల వల్ల అభాగ్యులైన వాళ్ళని నేను ఒక 30-40 మంది పిల్లలని, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ పిల్లలని సురక్షిత ప్రదేశాలకి మంచి ఉచితంగా చదువునిచ్చే చోటకి నేను పంపించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కులాంతరపల్లి ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా జ్యోతి విజయ్ చౌదరి కులానికి చెందినటువంటి విజయ్, ఎస్సీ మాల కులానికి చెందినటువంటి జ్యోతి, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకి మేము తోడుగా నిలబడ్డాము. వచ్చే దారిలో ఆగి వాళ్ళకు ఒక బాబు పుడితే పలకరించి ఒక చిన్న గిఫ్ట్ వాళ్ళకి అప్పగించి మేమున్నాము అని చెప్పి ఇటు వచ్చాము. కాబట్టి మన చుట్టూ కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప అంబేద్కరిస్టులు ఉన్నారు, అర్థవంతమైన కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిజం కాకుండా అంబేద్కరిజం కాకుండా అన్ని కులాల్లో మానవతావాదంతో స్పందించే గుణాలు ఉన్నారు. ఉదాహరణకు నేను రెడ్డి అనుకోండి, మా రెడ్డివాడు తప్పు చేసినా ఒరే ఇది తప్పేరా అనే ఇంకో రెడ్డి కూడా ఉంటాడు. మీ రెడ్లందరూ చెడ్డవాళ్ళే అనడానికి లేదు. ఇతను కమ్మకాపు అయినా విలమైనా బ్రాహ్మణుడైనప్పటికీ తోటి బ్రాహ్మణుల లోటుపాట్ల పైన సూటిగా మాట్లాడే మానవతా వ్యక్తులు కూడా ఉంటారు. అయితే వీళ్ళందరినీ కలిపే సమావేశాలు తరచూ జరగాల్సిన అవసరం ఉంది. ఇవి జరగకపోవడం వల్ల ఒక్కో సంఘం పోటీ పడినట్టుగా చీలికలు పేలికలుగా కమిటీలుగా విడిపోతూ కనిపిస్తున్నాయి. మీకు తెలుసో లేదో, ఈ మదనపల్లికి నేను వస్తూ ఒక వారం 10 రోజులుగా జిల్లా పేపరు, ఈ డివిజన్ పేపరు వార్తలన్నీ చదివాను. ఈ గడిచిన 7 రోజుల్లో ఈ మదనపల్లిలో 20 మంది చనిపోయారు. 20 మంది ఆత్మహత్య చనిపోయారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక మీ న్యూస్ పేపర్లో బైరి నరేష్ అనే సోదరుడు చెప్పింది అబద్ధమా నిజమా చెక్ చేసుకోండి. కేవలం వారం రోజుల్లో 20 మంది అంటే నెలకు ఎంతమంది? అంటే 80 మంది చచ్చిపోతున్నారు కదా. మరి ఒక నెలకు 80 మంది అంటే ఏడాదికి 10 నెలల్లో 800 నుంచి 1000 మంది చచ్చిపోతున్నారు. అంటే 1000 మంది చావులు ఒక ఏడాదికి జరిగితే అది సమస్య కాదా? మూఢనమ్మకాల పేరుతో ఒక ఇద్దరు ఇక్కడ చదువుకున్న వాళ్ళ పిల్లలు, ఉన్నత చదువుకున్న పిల్లలు చచ్చిపోయారు, చంపేశారు. ఒకవేళ ఆ శవాన్ని తీస్తూ ఉంటే పోలీసులతో మా శివుడు వచ్చి వాళ్ళని లేపుతాడని మాట్లాడారు. అదన్నీ టీవీలో పేపర్లో మేము చూసి ఆశ్చర్యపోయాము. మా దగ్గర నుంచి వెళ్ళి స్కైలా బాబా అన్న కొంతమంది టీం కూడా ఇక్కడికి వచ్చి ఒక బస్సులో వచ్చి సందర్శించి వెళ్ళారు. నేను కూడా పర్సనల్గా మా టీంతో వచ్చి కలిసి వెళ్ళాము. అంటే ఒక ఇద్దరు చచ్చిపోవడంతో ఇక్కడ మూఢనమ్మకాలతో చచ్చిపోయారు అనుకోవచ్చా? ఒక ఇద్దరు ఆకలితో చచ్చిపోతే చచ్చిపోయినట్ట? ఒక ఇద్దరు అత్యాచారానికి గురై చచ్చిపోతే ఇక్కడ అత్యాచారం జరిగిపోయినట్ట? ఒక ఇద్దరు ఫ్యాక్షనిజంతో పొడుచుకొని చంపుకునే ఫ్యాక్షనిజం ఉన్నట్ట? అసలు ఇవన్నీ అన్ని సమస్యలు పక్క పెడితే, అన్ని సంఘాలు అన్ని భావాలు పక్కకు పెడితే గడిచిన వారం రోజుల్లో 20 మంది చచ్చిపోయారు. యాక్సిడెంట్ అయ్యి 10 మంది, ఆత్మహత్య చేసుకొని 10 మంది. ఇది ఎందుకు పెద్ద సమస్య కాదు? ఒక్క ఏడాదికి మీ మదనపల్లిలో 1000 మంది చచ్చిపోతారు ఈ ప్రాంతంలో. ఇది ఎంత పెద్ద సమస్య? దీనిని గుర్తించాల్సిన వాళ్ళు ఎవరు? దీన్ని పాయింట్అవుట్ చేసి మరి ఆ మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏం చేస్తున్నాయని అడగాలి కదా. మానవ వనరుల శాఖ ఏం చేస్తుందో అడగాలి కదా. రక్షణ శాఖ ఏం జాగ్రత్తలు తీసుకుంటుందో అడగాలి కదా. పక్క దేశాల్లో ఒక్క అమ్మాయి స్కూలు డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం రైలే ఎత్తారు. ఒక అరుదైన పక్షి జాతి అంతరించిపోతుందని 10,000 కోట్ల ప్రాజెక్టులను రద్దు చేసుకుంటారు. ఒక చారిత్రక శిల్పం మరుగున పడుతుందని చుట్టూ 15 కిలోమీటర్ల దాకా 2 అంతస్తులకు మించి బిల్డింగ్ నిర్మించరాదు అని ఆర్డర్స్ కూడా వేసుకుంటున్నారు. కొన్ని ఆధునిక దేశాల్లో నల్ల రిబ్బను పెట్టుకుంటే ఆ ప్రధాని సిగ్గుతో తల వంచి రాజీనామా చేస్తున్నాడు. కొన్ని దేశాల్లో ఒక చోట వివక్ష జరిగింది అంటే అక్కడి రక్షణ శాఖ మంత్రి కూడా రిజైన్ చేస్తున్నారు. అమెరికాలో ఈ మధ్య బ్రీత్ మీ అని ఒక కొటేషన్ వచ్చింది. ఒక సోల్జర్, ఒక దొంగని ఒక సైనికుడు మోకాలితో అదిమి పట్టి చంపేసినందుకు ఆ దేశ పోలీసు వ్యవస్థ మొత్తం నీల్ డౌన్ అయి క్షమాపణ కోరింది. జపాన్లో ఒక రైలు ప్రమాదానికి గురైతే రైలు శాఖ మంత్రి రాజీనామా చేశాడు నైతిక బాధ్యత వహించి.
కానీ మన ప్రాంతంలో సరే రాజకీయాలు, రాజకీయ చైతన్యము, రాజకీయ నాయకుల విద్యార్హతలు, వాళ్ళ చైతన్య స్థాయి, ముందు చూపు, వాళ్ళ కరప్షను, వాళ్ళ ఓటు తీసుకునే విధానము, పంచే డబ్బు, మద్యము, కులము, ఈ రాజకీయ అంశాలు పక్కన పెడదాం. చచ్చిపోయే వాళ్ళైతే మన మనుషులే కదా, యాక్సిడెంట్కి గురయ్యేటోడు మన మనిషే కదా, ఆత్మహత్య చేసుకుంటాడు మన మనిషే కదా. మరి వాళ్ళ చావులను మనం ఆపలేమా? నేను ఏదో గుడికి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్కి గురై చచ్చిపోయారని ఎగతాళి చేయాలనుకోవట్లేదు. నేను తిరుపతికి వెళ్ళి వస్తూ లోయలో పడిన బస్సు అంటే మీ దేవుడు కాపాడలేదా అని అనాలనుకోవట్లేదు. నేను అక్కడ ప్రాణం పోయింది, అక్కడ దేవుడు కాపాడుతాడా, వీడు భక్తితో పోయాడా అని దేవుడికి చావుకి, భక్తికి చావుకి ముడిపెట్టనక్కర్లేదు. ఈ రోడ్డు రవాణా శాఖ ఆ బాధ్యత తీసుకోవాలి కదా. రోడ్డు రవాణా శాఖ అంటే ఆర్టీసీ అని ఏం కాదు, రోడ్డు కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, R&B ఉంది కదా. వాళ్ళు మనం అందరూ ఎందుకు ఇక్కడ రోడ్డు డివైడర్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది, స్పష్టమైన రాత్రి ఇండికేటర్లు ఉండాలని ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన బిడ్డలకి, మన అన్నదమ్ములకు, మన అక్క చెల్లెలకు పుట్టిన పిల్లలకి తాగి నడపొద్దురా అనే సోయి మనం ఎందుకు కలిగించట్లేదు? నిజంగానే మతవాదులు మన ప్రజల్ని వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకుంటున్నారు, మన పొరగాలను వాళ్ళ మతంతో నింపుతున్నారు, సరే సంతోషము. క్రైస్తవం వైపు వెళ్ళిపోయి ఊగుతూ ఉన్నారు ఆదివారం సంతోషము. లేదా ఒక పండక్కి, ఒక జాతరకి తాగి ఎగురుతూ ఉన్నారు, సంతోషము. లేకపోతే ఇంకోటి చేస్తున్నారు, సంతోషం. అరే వాడు మతవాది, ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది, ఆ చెడు ఏందో మనకు అర్థమవుతుంది. కానీ మనం మన బంధుమిత్రుల్లో ఎంతమందితో ప్రేమతో మాట్లాడుతున్నాము? నిన్న సాయంత్రం నీకు కలిసిన వ్యక్తి ఈరోజు ఉదయం ఫ్యాన్కు వేలాడుతూ చచ్చిపోయాడంటే నువ్వు చంపినట్టు కాదా? వాళ్ళ మనసులో ఉన్న బాధని మనం ఎందుకు పంచుకోవట్లేదు? వాని ప్రవర్తనలో తేడాన్ని గుర్తించి వాడి స్ట్రెస్ని పోగొట్టి అందమైన మానవత్వంతో ఒక మనిషిగా కులముతో, మతముతో సంబంధం లేకుండా వాడిని ఎందుకు ప్రేరేపించడం లేదు? అసలు ఆనందపడడం లేదు ప్రజలు, సంతోషం లేనే లేదు ప్రజలకి. ఎంతసేపు మంది కోసం బతకడం, మంది ఏమనుకుంటారో అని బతకడం, ఆర్భాటాలకి పోవడం, అనవసరమైన ఖర్చులకి పోవడం, వినోదాలు, విలాసాల పేరుతో అనారోగ్యకరమైనటువంటి అలవాట్ల మధ్య చిక్కుకుంటున్నారు ప్రజలు. మరి ఇది ప్రతి ఉపాధ్యాయ సంఘము, కార్మిక సంఘము, ప్రజా సంఘము, కుల సంఘము, నలుగురు కలిసిన ప్రతి చోట మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన సున్నితమైన అంశం ఇది. కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మేము దీన్ని సెప్టెంబర్ 17 స్థాపించి, ఆదివారం రోజు స్థాపించి హైదరాబాదులో మాలాంటి ఒక 200 మందితో ఒక ముందడుగు వేసి, ఆ తర్వాత ఒక 3000 మంది సభ్యులను సమీకరించుకొని, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా వేలాది మంది వస్తున్నప్పటికీ మాకు తృప్తిగా లేదు. ఇంకా ఇప్పటికీ మొన్న మీ పక్క జిల్లాలో ఒక అమ్మాయిని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు, కదిరి దగ్గర ఒక గుడిలో, వేణుగోపాల స్వామి గుడిలో. ఈరోజు కూడా న్యూస్లో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎంతసేపు మనము అందరి ముందు సంచలనం కలిగించే అంశాల మీదనే చర్చించడం దగ్గర ఆగిపోతున్నాము. సున్నితమైన, లోతైనటువంటి విషయాల మీద ఎందుకో మనం దృష్టి పెట్టట్లేదు అనిపిస్తుంది. అంతకుముందు చాలామంది కవులు, గాయకులు, రచయితలు, వ్యాసకర్తలు సమకాలీన అంశాల మీద మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ చాలా అభ్యుదయ పత్రికలు వచ్చేవి మనకి. ఇప్పుడు ఆ పత్రికలు ఉన్నాయా? అభ్యుదయ పత్రికలు ఉన్నాయా? స్టాండర్డ్ వాల్యూస్ ఉన్న పత్రిక ఏదైనా కనిపిస్తుందా? ఏదైనా ఒక వార్త ఉంటే ఒక పార్టీకి అనుకూలమో లేదా ఒక పార్టీకి వ్యతిరేకమో రాసేవే ఉన్నాయి తప్ప మానవాళికి స్వచ్ఛమైన సమాచారం ఇచ్చే పత్రికలు అంతరించిపోయాయి. కొంతకాలం ప్యాషన్గా ఆ ఎడిటర్లు లేదా జర్నలిస్టులు కొన్ని వ్యాసాలు రాసినా ఇప్పుడు ఆ పత్రికల్లో వార్తల్ని వెతుక్కోవాల్సి వస్తుంది, వార్తాపత్రికలో వార్తను వెతుక్కోవాల్సి వస్తుంది, వచ్చిన వార్తలో నిజాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇంకా వాట్సాప్లో వచ్చే వార్తలు అయితే అసలు 100కి 61% వార్తలు ఫేకేనంట. అంటే ఎంత చెత్త సమాచారం మన వాళ్ళ బ్రదర్లోకి వెళ్ళిపోయింది. నిన్నొకరు మాట్లాడుతూ కులాన్ని బ్రిటిష్ వాళ్ళే పుట్టించారు, అంతకుముందు లేదు అని వాదిస్తున్నాడు నాతో ఒక అతను. ఒరే నాయన, నువ్వు ఇది చదివేవారా అంటే ఇదే నిజం అంటాడు. ఇంకొక సోదరుడేమో పలానా కాడ గుడి ఉండేది అని చెప్పేసి ఒక పిల్లర్ను మార్ఫింగ్ చేసింది పెట్టాడు. మరి ఆ గుడి నిజంగానే అది కూల్చిది కట్టిరా అని ఎంక్వైరీ చేస్తే శిల్పులు ఆ శిల్పాలను తయారు చేస్తున్నప్పుడు పాడైపోయినాయి, పక్కకు పడేస్తారు. పడేసిన వాటిలో నుంచి కొన్ని ఉపయోగిస్తే ఇది దాందే అని చెప్పేసి ఇంకొకరు ఆయన
ఈ గుడి ఇది మసీదా ఇది చర్చ అనే కంటే ఈ గుడి చర్చి మసీదులు మానవాళికి శాంతిని నూరిపోస్తున్నాయా అశాంతిని నూరిపోస్తున్నాయా? ఏ మతం వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడో అతనితో పాటు మతం కూడా చచ్చిపోయినట్టే కదా. దేవుడే ఉంటే తన బాధ దేవుడే వినేది ఉంటే, లేదా ఆ మత పెద్దలు ఆ పాస్టరు తన బాధలన్నీ విని నీ బాధలు నేను విన్నాను దేవుడు చెప్తాను అనే ఉపశమనం ఇయ్యాలి కదా. ఒక క్రైస్తవుడు చచ్చిపోయాడు అంటే ఆ మతానికి ఎంత అవమానకరం. ఇన్ని 33 కోట్ల మంది ప్రజలు దేవతలు ఉన్నటువంటి ఈ సమాజంలో నువ్వు చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడని నమ్మే ప్రజలు చచ్చిపోవడం అంటే అర్థం ఏంటి? తన మెడలో వేసుకున్న దేవుని ఆలయ మాలలు కానీ, తన చేతుకున్న దేవుళ్ళ దారాలు కానీ తన చావును ఆపలేకపోయాయి, తన కష్టాన్ని తీర్చలేకపోయాయి. అంటే ఆ మతాలకు ఇంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది మిత్రులారా? కానీ మనుషులుగా మనం ప్రయత్నిస్తే చాలా చావులను ఆపవచ్చు. నేను ఒక 100 మందిని, చాలా గర్వంగా చెప్తున్నాను, నేను ఒక 100 మంది ప్రాణాలు కాపాడాను ఆత్మహత్య చేసుకునే వారివి. ఈరోజు ఆ 100 మంది బతికి ఉన్నారంటే బైరి నరేష్ కారణము. ఎలా? చచ్చిపోయే వాళ్ళు నా దగ్గర రాండి సావకండి అని చెప్పానా? అదేం కాదు. వేరు కులాలు మేము ప్రేమించుకున్నాము, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మా అమ్మా నాన్న చంపేస్తారని చెప్పి అటు స్నేహితులు సహకరించక, ఇటు బంధుమిత్రులు సహకరించక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో చచ్చిపోయిన జంటలు అనేకం ఉన్నాయి. అందులో నా దగ్గరికి 226 జంటలు వస్తే అందులో దాదాపు ఒక 50 జంటలు చావు అంచుల దాకా డిసైడ్ అయి నా దగ్గరికి వచ్చినాయి. ఒక 50 జంటలు తల్లిదండ్రులు అంగీకరించి చేసినవి, ఓ 50 జంటలు ఏదో ఒకవైపు తెలిసి చేసినవి, ఇంకో 50 జంటలు మమ్మల్ని ఆశ్రయిస్తే చేసినవి. కాబట్టి ఈరోజు ఆ కులం వేరు అని చెప్పి పెళ్లి చేసుకోవాలంటే చంపేస్తారనే భయంతో, లేదా మమ్మల్ని విడదీస్తున్నారనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ నాకు చెప్పబుద్ధి అవ్వట్లేదు, ఏడుపు వస్తుంది. ఈరోజు నాకు ఫోన్ చేసి అన్నా మీరు మాకు పెళ్లి చేస్తారా అన్నా అని రేపొద్దున శవాలుగా తేలిన జంటలు ఒక 5-6 ఉన్నాయి. నాకు అనిపించింది నిజంగా. నేను వెంటనే స్పందించి, ఒరే మీరు ఎక్కడున్నారా, మీరున్న దగ్గర పలానా రాజాను ఉన్నాడు, సీనాన్ని ఉన్నాడు, పలానా అన్నున్నాడు అన్న దగ్గరికి పోనరా నేను చెప్పకపోవడం వలనో, లేకపోతే బిడ్డ మీరు నా ఇంటికి డైరెక్ట్ వచ్చేయండి రా నేను చెప్పకపోవడం వలనో, నేను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఆ 5-6 జంటలు చచ్చిపోయాయి అనే గిల్టీ ఫీలింగ్ నాకుంది. నిజమే. మరి మన ఇన్ని సంఘాలు ఉన్నాయి, మనమందరం ఎందుకు కులాంతర ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించకపోతే ఇక్కడ ఏ సంఘం దగ్గరుండి ఎదిరించి పెళ్లి చేయగలదు? మరి మన సంఘాలు దేనికోసం? లేదా ఒక ఇబ్బంది కలుగుతున్నప్పుడు అసలు నేను నిన్న ఒక పోస్ట్ కూడా రాశాను. అన్న ఒక చెల్లె ఇబ్బందిలో ఉంది, మీ జిల్లాకు వచ్చింది, ఆడ బస్టాండ్లో ఉంది, ఏం చేయాలో తోచట్లేదు అన్న, మీ ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు రేపు మీ ఇంట్లో పెట్టుకుంటావా, ఎల్లుండి నేను తనకు సరి అయిన రక్షణతో కూడిన ప్లేస్ పంపిస్తానంటే, లేదు మా ఆవిడ ఒప్పుకోదు, లేదు మా ఇంట్లో అంతే కూతురుంది, లేదు మా ఇంట్లో ఎదిగిన కొడుకున్నాడు. ఏమిది? మరి నువ్వేమో ఉద్యమకారుడివి, నువ్వేం సమాజాన్ని ప్రేమిస్తున్నట్టు? ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని ఒక 2 రోజుల పాటు మేజర్ అదేం బాల్యం అయితేనేమో నీకు పోక్సో యాక్ట్ కింద వేయచ్చు, లేదా చిన్నపిల్లలు నేను దాచిపెట్టిన కిడ్నాప్ యాక్ట్ వర్తించవచ్చు. 22 ఏళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వలేకపోతున్నావు అంటే మనం ఏం చెప్తున్నట్టు? ఏం లేదు, అందరం నటించడం అలవాటు చేసుకున్నాం. 10 మందితో ఫోటో దిగితే నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్టు, జరిగే ఒక కార్యక్రమం కాడికి వెళ్ళి ఒక ఫోటో దిగితే నేను ఆ ఉద్యమంలో భాగస్వామిని అయినట్టు. మొన్న తెలంగాణ ఉద్యమకారుల సమావేశం పెట్టాం ఓయూజేఏసీ ఆధ్వర్యంలో. పెడితే సోదరుడు వచ్చి నేను కూడా ఉద్యమకారుని, నేను చాలా కొట్లాడినా, మొత్తం ఈ ఉద్యమ ఫలాలను వాడు తింటాను వీడి తింటాను, నువ్వు ఏడేడా పాల్గొన్నావు చెప్పు అంటే ఆయన పాల్గొన్న 5-6 కార్యక్రమాల పేర్లు చెప్పి ఫోటోలు చూపించాడు. నువ్వు పాల్గొన్నావా, నిర్మించావా, నడిపించావా, కదిలించావా అని అడిగా. అన్నాడు. నువ్వు ఆ ఉద్యమాన్ని నిర్మించావా, లేక జనాలని తరలించావా, లేదా దాన్ని నడిపించావా, స్తబ్దంగా ఉన్నదాన్ని కదిలించావా? లేదు నేను పాల్గొన్నాను అన్నాడు. మరి పాల్గొన్నవాడు ఉద్యమకారుడా? ఫోటోలు ఉన్నాయి.
నిజమే. అంటే మన దగ్గర పాల్గొనడానికి నిర్వహించడానికి తేడా తెలవట్లేదు. సింపుల్ లాజిక్. కాబట్టి సమాజంలో గడిచిన 20 సంవత్సరాలుగా స్తబ్దత ఏర్పడింది. అలాగే ఇప్పుడు నేను ఒక అంశం మాట్లాడగానే వివాదం అయ్యింది. పాపులారిటీ ఇచ్చారు. ఆ పాపులారిటీతో భయపడితేనేమో ఇంట్లో వండుకోవాలి, ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలంటే ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోవాలి. ఇదేది కాదంటే ఆత్మరక్షణలో పడి ఏదైనా కులాన్ని అంటిపెట్టుకొని కుల నాయకుడిగా ఉచితంగా వచ్చే కుల బలగాన్ని నాకు తోడుగా చేసుకోవాలి. కానీ మిత్రులారా, పెద్దలారా, నేను నాకున్న చైతన్యం మేరకు, నేను చదివిన పుస్తకాల మేరకు, లేదా మీలాంటి ఎంతోమందిని కలిసినటువంటి అనుభవం మేరకు నేను చాలా క్లియర్గా నిర్ణయం తీసుకున్నాను. నాతోటి స్నేహితులు చాలామంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఐపీఎస్ వరకు, ఎస్ఐల నుంచి మొదలుకుంటే డిఎస్పీల వరకు, కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే టీచర్లు, అలాగే చాలా రకాల ఉద్యోగస్తులు అయ్యారు. ఈవెన్ నేను క్లాసులు చెప్పిన నా శిష్యులు కూడా చాలా ఉద్యోగాల్లోకి వెళ్ళారు. నేను ఉద్యోగాలకు వెళ్ళాలనుకోలేదు. అలాగే నాతో పాటు పనిచేసిన ఎంతోమంది పెద్దలు, మిత్రులు రాజకీయాల వైపు కూడా వెళ్ళారు. సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు, జిల్లా చైర్మన్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ వరకే అయ్యారు. నిజమే, ఉస్మానియా యూనివర్సిటీలో మాతో పాటు మాట్లాడిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు వెళ్ళారు. కానీ నేను మీ తమ్ముడిగా, మీ సోదరుడిగా అంతకుముందే బాల్యం నుంచి 6వ తరగతి చదివే పిల్లోడి నుంచి నేను ఈ సమాజాన్ని పరిశీలిస్తూ, ప్రయాణిస్తూ, చదువుతూ, బోధిస్తూ, ఉపన్యసిస్తూ, మ్యాజిక్లు చేస్తూ, కౌన్సిలింగ్స్ ఇస్తూ, అందరినీ కలుస్తూ, ప్రయాణిస్తూ నేర్చుకున్న చైతన్యంతో ఇటు ఉద్యోగం వైపు వెళ్లకుండా, అటు రాజకీయం వైపు వెళ్లకుండా నేను ఒక సంఘ సంస్కరణ ఉద్యమ వారధిగా, ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా నేను నా జీవితాన్ని ఎంచుకున్నాను. మిత్రులారా, ఖమ్మం ఆంధ్రాకి బార్డర్గా ఉన్న ప్రాంతంలో మా జీవిత భాగస్వామి సుజాత గారు నా లైఫ్లోకి వచ్చారు. అప్పటికే ఆమె హిందీ పండిట్ చదువుకొని ఉన్నారు. నేను నా ఉద్యమ చైతన్యాన్ని చూసి ఆవిడ, ఇతనికి సమాజం అంటే ప్రేమ, టెట్టులో మంచి మార్కులు వచ్చినా, వీడి ఎంట్రన్స్లో గొప్ప ర్యాంక్ వచ్చినా ఏ ఉద్యోగంకు ఈయన ప్రయత్నించడని చెప్పి ఆమె పెళ్ళైనాక 5 ఏళ్ళకి కష్టపడి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించి నాకు కుటుంబం కోసం మీ దగ్గర చేయిలు చాపకుండా, లేదా నా పిల్లల కోసం నేను ఎక్కడో పార్టీకో లేకపోతే ఇంకేనో కాంట్రాక్ట్ కానో లేకపోతే ఇంకేదనో సీట్ ఇప్పించే కానో ఇంకెక్కడో కక్కుర్తి పడకుండా నాకు, నా కుటుంబానికి మా భార్య అండగా నిలబడింది. సో నిజంగా అందులో ఆమె త్యాగము, ఆమె శ్రమ, ఆమె ఉంది. నేను మాత్రం నా 24 గంటల సమయంలో ఒక 18-19 గంటలు చదవడము, ప్రయాణించడము, అందరినీ కనెక్ట్ అవ్వడం అనేది చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో నేను ఒక పార్టీకి స్టిక్ అయితే మిగతా పార్టీలు అనివార్యంగా నన్ను శత్రువుగా భావిస్తాయి. అలాగే ఒక జెండా నేను పట్టుకుంటే మిగతా వాళ్ళు మా వాడు కాదు అని అనుకుంటారు. అందుకనే పార్టీ జెండాలు కానీ, కులం జెండాలు కానీ నేను ఎక్కడా ఎత్తుకోవడానికి ప్రయత్నించలేదు. మిత్రులారా, నేను నా బంధువులుగా కమ్యూనిస్టులని బంధువులుగా భావిస్తున్నాను, అంబేద్కరిస్టులని నా బంధువులుగా భావిస్తున్నాను, బుద్ధిస్టులని నా బంధువులుగా భావిస్తున్నాను, సమాజం మార్పు కోరే చైతన్యవంతులందరూ నా బంధువులుగా నేను భావిస్తున్నాను. నేను ఒక 40 పైచిలుకు వయసులో ఉన్న నేను మీలాంటి ఎంతోమందిని కలుస్తూ, మీ అనుభవాలని తీసుకుంటూ ముందుకు సాగాలని ఇక్కడికి రావటం జరిగింది. ఈ క్రమంలో పదే చెప్తున్నాను, నేను మాట్లాడిన మాటల వల్ల ఏ మనసైతే నొచ్చుకుందో వాళ్ళు నన్ను క్షమించండి. నేను మీరు అనుకున్నట్టుగా మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని అవమానించి, కించపరిచి నేను పాపులర్ కావాలని ఏ రోజు అనుకోలేదు. నా వల్ల బాధపడ్డ వాళ్ళు మన్నించండి అని అడుగుతున్నాను. అలాగే నన్ను కొట్టినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు, అవమానిస్తున్నప్పుడు నా కోసము నా వాయిస్ను స్టేటస్గా పెట్టి నాకు తోడుగా నిలబడ్డ వాళ్ళందరినీ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, ఉద్యోగస్తులు అవమానించారు. అక్కడి మతవాదులు అవమానించి బాధ పెట్టారు. నా వల్ల బాధపడ్డ అలాంటి నా సింపథైజర్స్ అందరినీ కూడా నన్ను క్షమించండి. మీరు నా కోసం అప్పుడు ఏదైతే స్టేటస్గా పెట్టి ఐ స్టాండ్ విత్ బైరి నరేష్ అని పెట్టి, లేదా బైరి నరేష్ ప్రసంగంలో ఏం తప్పు ఉందని పెట్టి,
లేదా బైర్నరేష్ ప్రశ్నలకు జవాబులు చెప్పండి అని పెట్టి, లేదా అతను మంచివాడే అని పెట్టి ఇబ్బంది పడ్డారో, లేదా నా మీద ఏ ప్రేమతో అయితే మీరు పెట్టారో ఆ ప్రేమను నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను, ఆ నమ్మకాన్ని నేను 100% నిలబెట్టుకుంటాను. ఎస్, ఇప్పుడే కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు కలుషితం కాకుండా అందరి వాడిగా, అందరికీ ఉపయోగపడేవాడిగా, ఒక పిహెచ్డి చేసిన పరిశోధక విద్యార్థిగా, అలాగే అనేక పుస్తకాలు చదివిన విజ్ఞానవంతుడిగా, మీ తోడబుట్టిన వాడిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు ఏ సంఘమైనా, ఏ సందర్భంలో అయినా, ఏ సమావేశం పెట్టినా చదువుకొని వస్తాను, ప్రిపేర్ అయి వస్తాను, వివాదాల వైపు వెళ్ళను. అలాగే ఎప్పుడు మీ నుంచి నేను విరాళాలను సేకరించడానికి ప్రయత్నించను. మీరు నన్ను పిలిస్తే ఇక్కడ ఒకవేళ రైలు ఉంటే నేనున్న చోటు నుంచి ఇక్కడికి రైలు రావడానికి పోను రాను టికెట్ బుక్ చేస్తే చాలు. లేదంటే తమ్ముడు మధ్య మధ్యలో ఆగుతూ వస్తావా, నీ ప్రయాణం కోసం నాకు సొంత కారు ఉంది, 1,00,000 రూపాయలు చెల్లించి ప్రతి నెల 11,000 మా ఆవిడ ఈఎంఐ కడతా ఉంది. సో డ్రైవింగ్కు ఏదో ఒక తమ్ముడు నా తోడుగా వస్తాడు. కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఈ ప్రాంతంలో యువతను చైతన్యం చేయడానికైనా, రాజ్యాంగంపై అవగాహన కలిగించడానికైనా, అది బుద్ధిజంపై అయినా, అంబేద్కరిజంపై అయినా, హక్కులపై అయినా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై అయినా, మూఢనమ్మకాలపైనైనా, ఆత్మహత్యలపైనైనా, లేదా ఆరోగ్యం పైనైనా, ఏ అంశం మీదనైనా ఒక బాగా పాపులర్ అయిన పర్సన్ అయిన తమ్ముడు కావాలంటే నేనున్నానని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నిర్వాహకులకి ఎలాంటి చికాకులు కలిగించకుండా, సంచలనాల వైపు వెళ్లకుండా, వివాదాల వైపు వెళ్లకుండా, విజ్ఞాన ప్రసారంలో, ప్రజా చైతన్యంలో, విద్యార్థులను మేలుకొల్పడంలో, యువతీ యువకులను నడిపించడంలో మీ సంఘానికి రిసోర్స్ పర్సన్గా నేను ఎప్పుడూ ఉంటానని నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను మిత్రులారా.